అందరూ బాగున్నారా? ఇవేంటా అని చూస్తున్నారు కదండి, జల్లలండి. చిన్న చిన్న జల్లలు అంటారు. సూపర్ టేస్ట్ ఉంటాయి వండుకుంటే. చేయడానికి కూడా అంతే కష్టమండి. నాకైతే 3 hours పట్టింది చేయడానికి. క్లీన్ చేసేసుకుని ఆయిల్, పచ్చిమిర్చి, తగినంత పసుపు, సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని 1 tablespoon కారం కూడా వేసుకుని 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదండి, మరొకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. రెడీ అయిపోయిందండి జల్లల చేపల పులుసు. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.